కోకాపేటలోని రాజ్ తరుణ్ ఇంటి వద్ద జరిగిన హైడ్రామాకు తెరపడింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య ఇవాళ ఉదయం మనసు మార్చుకుంది. వారు ఇంట్లోకి వచ్చేందుకు ఓకే చెప్పింది. దీంతో రాజ్ తరుణ్ పేరెంట్స్ను పోలీసులు ఇంట్లోకి పంపించారు. సూరారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అక్కడ అద్దె ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొడుకు ఇంటికొచ్చారు. తీరా వచ్చి చూస్తే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. వారిని లోపలకు రానివ్వకుండా అడ్డుకుంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ పేరెంట్స్ 10 మందితో వచ్చి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. తనను గెంటేయడానికే వచ్చారని ఆరోపించింది. దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటే ఉండిపోయారు. కొడుకు కష్టార్జితంతో కొన్న ఇంట్లోకి రానివ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల జోక్యంతో వారు విల్లాలో అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, లావణ్య, అరియానా గ్లోరీ ఫోన్ కాల్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అందులో అరియానా, నా ఇంట్లో నేను చెప్పేశా, ఈ అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్, ఇకపై నాతోనే కలిసి జీవిస్తాడని చెప్పాను, మరి నీ లైఫ్లో నేనేంటో చెప్పు అని రాజ్ తరుణ్ను నిలదీసింది. అతను నీకు ఫ్రెండ్గా ఉంటానని లావణ్య అంటుంటే, నాకు ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అరియానా చెప్పింది. ఫ్రెండ్ కాకపోతే మీ మధ్య ఏముందో చెప్పండి, రిలేషన్లో ఉన్నారా, ప్రేమలో ఉన్నారా, పెళ్లి చేసుకుంటారా, ఏంటో చెప్పండి అని లావణ్య నిలదీసింది. దానికి మాత్రం అరియానా క్లారిటీ ఇవ్వలేదు.